Daily. Taste the Daily. తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య సుమలత గెలుపొందారు. 29 ఓట్లతో ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్ మాస్టర్ పై ఆమె గెలిచారు. 510 ఓట్లతో 439 ఓట్లు పోలయ్యాయి. సుమలత ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్ కు సపోర్ట్ గా సృష్టి వర్మ, శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పోళ్లకి విజయ్, జోజో శ్యామ్, చంద్రకిరణ్ సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక సీనియర్ డాన్స్ మాస్టర్ సపోర్ట్ ఉన్న జానీ మాస్టర్ భార్య సుమలత 29 ఓట్లతో జోసెఫ్ పై గెలుపొందారు. తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య సుమలత గెలుపొందారు. 29 ఓట్లతో ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్ మాస్టర్ పై ఆమె గెలిచారు. 510 ఓట్లలో 439 ఓట్లు పోలయ్యాయి. సుమలత ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్ కు సపోర్ట్ గా సృష్టి వర్మ, శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పోళ్లకి విజయ్, జోజో శ్యామ్, చంద్రకిరణ్ సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక సీనియర్ డాన్స్ మాస్టర్ సపోర్ట్ ఉన్న జానీ మాస్టర్ భార్య సుమలత 29 ఓట్లతో జోసెఫ్ పై గెలుపొందారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చాలా రోజుల తర్వాత ఫిలిం ఫెడరేషన్ ఎన్నికలు సాగాయి. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నిన్న షేక్పేట్ దర్గా వారి కార్యాలయంలో చాలా రోజుల తర్వాత అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మిగతా కార్యవర్గ సభ్యుల సంబంధించినటువంటి ఎన్నికలన్నీ కూడా జరిగాయి. దాంట్లో మొత్తం ఈ డాన్స్ మాస్టర్స్ తర్వాత డైరెక్టర్స్ డాన్సర్స్ మొత్తం 510 ఓట్లు ఉండగా దాంట్లో 439 ఓట్లు పోలవ్వడము, దాంట్లో ముగ్గురు పోటీగా అధ్యక్షు పదవికి పోటీ చేసినట్టుగా కనబడుతుంది. దాంట్లో చంద్రశేఖర్ ఒక పర్సన్ కాగా జోసెఫ్ ప్రకాష్ మాస్టర్ అని రెండో వ్యక్తి, మూడో వ్యక్తిగా వివి సుమలతా దేవి మాస్టర్, జానీ మాస్టర్ భార్య సుమలత ఇటీవల అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తే. సుమలత సుమారు 29 ఓట్లతో తను ప్రత్యర్థి జోసెఫ్ మాస్టర్ పైన గెలిచినట్టుగా కూడా అక్కడ కార్యవర్గ సభ్యులు ఎన్నికలు అనౌన్స్ చేయడం జరిగింది. జానీ మాస్టర్ తన భార్య సుమలతపై ఇటీవల వచ్చినటువంటి ఆరోపణలు, డాన్స్ మాస్టర్ సృష్టి వర్మ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ అందజేసి ఇద్దరు కలిసి తనను మానసికంగా, శారీరక వేధింపులకు పాల్పడ్డారు. డాన్స్ ప్రెసిడెంట్ ని అడ్డు పెట్టుకొని జానీ మాస్టర్ ఇలా వ్యవహరించారంటూ కూడా గతంలోనే తీవ్ర ఆరోపణలు చేసినటువంటి సృష్టి వర్మ ప్రత్యర్థిగా ఉన్నటువంటి జోసెఫ్ ప్రకాష్ ప్యానెల్లో నిలబడి జోసెఫ్ ప్రకాష్ కి అండగా నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జానీ మాస్టర్గా ఓడగొట్టాలి అంటూ కూడా ఉదయం నుంచి తినకుండా హాల్లోనే కూర్చొని దగ్గరుండి పోలింగ్ ప్రక్రియ, ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అఫీషియల్ గా అనౌన్స్ చేసేటప్పుడు కూడా సృష్టి వర్మ అదే హాల్లో ఉండి దగ్గరుండి ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఓడగొట్టాలి అన్నట్టుగా కూడా జానీ మాస్టర్ కి వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏకమై తీవ్రంగా శ్రమించినప్పటికీ దాంట్లో సృష్టి వర్మ కూడా కీలకంగా పనిచేసి ఎలాగైనా వీరిని ఒడగొట్టాలి అంటూ కూడా ఒక పథకం ప్రకారంగా ఈ ఎన్నికలు సాగినట్టుగా కనిపించాయి. కానీ ఎక్కడ కూడా జానీ మాస్టర్ భార్య ఓడిపోకుండా మొత్తం పోలైనటువంటి ఓట్లో 23 ఓట్లతో తను ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్ పైన గెలిచినట్టుగా కూడా నిన్న కార్యవర్గ సభ్యం అనౌన్స్ చేయడం జరిగింది. జోసెఫ్ ప్రకాష్ కి అండగా శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పొల్లంకి విజయ్, జోజో శ్యామ్, చంద్రకిరణ్, ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ డాన్స్ మాస్టర్లందరూ కూడా జానీ మాస్టర్ కి ఆపోజిట్ టీమ్ గా ఉన్నటువంటి జోసెఫ్ కి అండగా నిలబడి జోసెఫ్ ని గెలిపించుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. ఈ జానీ మాస్టర్ భార్య సుమలత ఒక్క పర్సన్ మాత్రమే, ఎవరి సపోర్ట్ లేకుండా ఒక్కటి మాత్రమే నిలబడి ఈ ఓట్లన్నీ కూడా తన వైపుగా సాధించి ఈ ఎన్నికల్లో గెలిచినట్టుగా కనబడుతోంది. మొత్తం వీరి ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్ల విషయానికి వస్తే దాంట్లో ఉపాధ్యక్షులు, కమిటీ మెంబర్,
కమిటీ మెంబర్స్ మహిళా కోటాలో జాయింట్ సెక్రటరీ, కోశాధికారి, ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుల విషయానికి వస్తే మొత్తం పోలైనటువంటి ఓట్లు 510. దాంట్లో పోలైనవి 439, చెల్లని ఓట్లు 1, చంద్రశేఖర్ కి 11 ఓట్లు, జోసఫ్ ప్రకాష్ మాస్టర్ కి 199, సుమలతా దేవి జానీ మాస్టర్ భార్యకు 228 ఓట్లు పోలవగా 29 ఓట్లతో జానీ మాస్టర్ భార్య గెలిచిందంటూ కూడా నిన్న ఎన్నికల ఫలితాలు విడుదలవ్వడం జరిగింది. ట్రస్టీ వర్మ ఇప్పటికే జానీ మాస్టర్ పైన, తన భార్య పైన ఆరోపణలు చేసి, ఈ ఆరోపణలు నిజంగానే జరిగింది, తన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ గాని, తన భార్య సుమలత గాని గెలవకుండా అన్ని ఓట్లని ట్రస్టీ వర్మ పూర్తిగా వన్ సైడ్ జోసఫ్ చేపించేటువంటి ప్రయత్నం చేసింది. ప్రెసిడెంట్ గా మారితే డెఫినెట్ గా జానీ మాస్టర్ పై ఈ కార్యవర్గం చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్న ఆలోచనతో ట్రస్టీ వర్మ నిన్న హాల్లో కూర్చొని జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా తను ప్రచారం చేసి జానీ మాస్టర్ ని ఓడగొట్టాలి, ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా జోసఫ్ ని నిలబెట్టుకోవాలి అంటూ ప్రచారం చేసినప్పటికీ ఇన్ని శక్తులు ఒకటైనా ఈ శక్తులనన్ని అధిగమించి ఆ శక్తులనంతా కూడా తను తట్టుకొని నిలబడి జానీ మాస్టర్ మళ్ళీ తన భార్య సుమలత 29 ఓట్లతో గెలవడంతో మాత్రం అందరూ అవాక్కులోనయ్యారు. ఇంత నెగిటివిటీ ఉన్నా, ఇంత దుష్ప్రచారం జరిపినా, వ్యక్తిగతంగా ఇంత డ్యామేజ్ చేసినా అవన్నీ కాదని మళ్ళీ జానీ మాస్టర్ భార్య తమకు అధ్యక్షుడిగా కావాలంటూ కూడా ఓటర్లందరూ కూడా నిర్ణయించుకొని వేసినటువంటి ఓట్లో 29 ఓట్లతో జానీ మాస్టర్ భార్య సుమలత గెలిచినట్టుగా కూడా నిన్న అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.